దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము చదువుకుందామండి. 31వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. ప్రియులారా, ఇక్కడ దావీదు కీర్తనలో లేదా దావీదు దైవ ప్రేరేపణతో రాసిన ఈ మాటలో చక్కని అద్భుతమైన మాట ఉంది. ఏంటంటే, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. అవును ప్రియులారా, మానవుని జీవితంలో అనేక బాధలు, అనేక బలహీనతలు, అనేక సుఖ దుఃఖాలు, అనేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనుకూల పరిస్థితులు కావచ్చు, మన జీవితంలో లేదా మానవుని జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాగే దావీదు జీవితంలో కూడా అనేక పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కష్ట నష్టాలు, శ్రమలు, అనేక ప్రతికూల పరిస్థితులు. ప్రత్యేకంగా దావీదు రాజు అయ్యే సందర్భంలో లేదా రాజు అయ్యే సందర్భంలో కానివ్వండి, రాజు అయిన తర్వాత కానివ్వండి, ఈ విధంగా అనేక ప్రతికూల పరిస్థితులు, ప్రత్యేకంగా సౌలు యొక్క సైన్యము ద్వారా అనేక ప్రతికూల పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు. అయినప్పుడు కూడా దావీదు దేవుని దగ్గర కనిపెట్టుకున్నాడు. దేవుడి దగ్గర ప్రార్థించాడు. ఇక్కడ దావీదే దైవ ప్రేరేపణతో చెబుతున్న మాట ఏమిటంటే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. అవును, నా బాధను దృష్టించున్నావు అంటే నా బాధను చూచి ఉన్నావు. దేవునితో చెబుతున్న మాట, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావు. ఆయన ప్రాణ బాధలు, ఆయన బాధను కనిపెట్టి ఉన్నావు ప్రభు అని దేవునితో చెబుతూ, తర్వాత మాట చూస్తే, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. నా ప్రాణ బాధలు నువ్వు చూసావు గనుక, నా బాధను నువ్వు చూసావు గనుక, అందును బట్టి నీ కృపను బట్టి నేను ఆనందభరితుడని సంతోషించేదను అంటున్నాడు దావీదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మొదటి వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే, యెహోవా నీ శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. శరణజొచ్చి ఉన్నానంటే దేవుని చోట నేను ఉన్నాను, దేవునితో పాటు ఉన్నాను, నీ సన్నిధిలో నేనున్నాను, నీకు అందుబాటులో నేనున్నాను కనుక నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము అని దావీదు భక్తుడు అంటున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు మనము దేవుని చాటున, దేవుని సన్నిధిలోను, దేవునికి అందుబాటులోను మనం ఉండగలిగితే ఆయన కృపను బట్టే మనం సంతోషించగలుగుతాం. ఎటువంటి ప్రాణబాధలు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి కష్ట నష్టాలు, శ్రమలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదా అనారోగ్య పరిస్థితులు, లేదా ఏదైనా కానివ్వండి, ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి బాధ బలహీనత అయినప్పుడు కూడా నువ్వు ఎదుర్కోవాలి, లేదా నువ్వు ఆనందభరితుడు సంతోషించాలంటే, ఆయన కృపలో నువ్వు వర్ధిల్లాలి అంటే ఆయన చోటు నువ్వు దాక్కోవాలి. అంటే నా దాగు చోటు నీవే అంటాడు ఒక సందర్భంలో కీర్తనకారుడు దావీదు. ఇక్కడ అంటున్నమాట, నీ శరణజొచ్చి ఉన్నాను అంటే దేవుని చాటుని నేను ఉన్నాను, నీ చాటుని ఉన్నాను ప్రభు, నీతో పాటు ఉన్నాను అని దావీదు అనేక సందర్భాల్లో కీర్తనలో తెలియజేశాడు. ఇప్పుడు దేవుణ్ణి శరణజొచ్చి ఉన్నాడు కనుక దావీదు అంటున్న మాట ఏమిటంటే, కావున నా బాధలు చూసావు ప్రభు, నా ప్రాణ బాధలు చూసావు, కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడని సంతోషిస్తున్నాను అంటున్నాడు వాక్యంలో. అవును ప్రియులారా, ఈరోజు సాధారణంగా మనం అంటూ ఉంటాం, దేవుని కృపను బట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, దేవుని కృపను బట్టి ఇల్లు కట్టుకున్నాను, దేవుని కృపను బట్టి పలానా చెబుతూ ఉంటాం. చాలా సంతోషం. దేవుని కృపే ఈరోజు మన సజీవ లెక్కలు ఉన్నామన్నా, లేదా ఏదన్నా మనం పొందుకున్నామన్నా దేవుని కృపను బట్టే. దేవుని కృప లేకుండా మానవుడు ఈ లోకంలో జీవించలేడు. దేవుని కృపే మనకు క్షేమాన్నిస్తుంది.
ఎందుకో తెలుసండి, కృప అనగా మనకు అర్హత లేనప్పుడు కూడా, మనం మంచివారం కానప్పుడు కూడా, మన దేవుడి దగ్గర నుంచి ఏదైతే మనం పొందుకోవాలో, క్షమాపణ కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, దీవెన కానివ్వండి, లేదా ఏదైనా కానీ పొందుకోవాలంటే ఆయన కృపను బట్టి మనం పొందుకుంటున్నాం తప్ప మన యొక్క అర్హతను బట్టి కాదు. మనకి ఏ అర్హత లేదు. దేవుని దగ్గర నుంచి మనం ఏది పొందుకున్న అర్హత లేదు. కానీ దేవుడి యొక్క తన మహాకృపను బట్టి మనకు దయచేస్తూ ఉన్నాడు. ఏదైనా కానివ్వండి మన పరిస్థితులను చూపిస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, నా ప్రాణ బాధలను దృష్టించున్నావు, నా బాధను దృష్టించున్నావు ప్రభువా, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించదను. ఈరోజు కూడా ప్రియులారా, నీ జీవితంలో లేదా ఏదైతే బాధకుండా బలహీనతకుండా వెళ్తున్నావో ఆయన కృప తోడుందని మాత్రం మర్చిపోవద్దు. ఆయన కృపను బట్టి నువ్వు ఆనందించాలి, ఆయన కృపను బట్టి సంతోషించాలి. అంతే తప్ప మనకు మనం చూసుకుని, మన జీవితాలు చూసుకుని ఆనందించడానికి ఏమాత్రము వీలు కుదరదు. ఎందుకంటే మన బాధలు, మన బలహీనతలు మనకు మనంగా జయించలేము, మన నుంచి విడిపించుకోలేము. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం ఈరోజు ఆనందభరితులవుతాం. దేవుని కృపను బట్టి మనం సంతోషించగలుగుతాం. అటువంటి ఆనందం, అటువంటి సంతోషము బట్టి దావీదు అంటాడు కదా, నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించి. ఈరోజు దేవుని కృపను బట్టి ఈరోజు మనము బ్రతికి ఉన్నాం. దేవుని కృపను బట్టి మనం ఆనందించబద్దులమైన, దేవుని కృపను బట్టి సంతోషించబద్దులమైన. ఎటువంటి బలహీనత, ఎటువంటి బాధ, ఎటువంటి అవమానం, ఎటువంటి నింద, ఎటువంటి శ్రమ, ఎటువంటి సమస్య, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏది ఎదురైనా ప్రియులారా, దేవుని కృపను బట్టి నువ్వు సంతోషించాలి. దేవుని కృపను బట్టే దేవుని నామాన్ని మహింపరచాలి. దేవుని కృపను బట్టే ఆయనలో వర్ధిల్లాలి. ఇవన్నీ నువ్వు ఆయన కృపలో ఆనందించాలంటే ఆయన శరణుజొచ్చి ఉండాలి, ఆయన చాటును ఉండాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి, ఆయన దాగు చోటుగా నువ్వు ఉండాలి. ఆయన అందుబాటులో దగ్గరలో మనం ఉండగలుగుతాం. అంటే ఆయన సన్నిధి మనం అనుభవించగలిగితే దేవుని కృపను మెండుగా పొందుకుంటామని తెలియజేస్తూ, దేవుని కృప మనకు తోడైండి మనం బలపరిచి ఆదరించి ఆనందింపజేస్తుందని తెలియసి కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృపకల దేవ మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ మీకు వందనాలు ప్రభువా. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే నాయనా ఈ మాటలు బలపరచబడుతున్నారో దీవించండి. ఈ వాక్కు ధర్మం దర్శించండి, మీకు వందనాలు. ఎవరైతే ప్రార్థనసుడు ప్రార్థనసులు లోపల దయచేయని, ప్రతి కుటుంబ చుట్టూ మీకు ఆపుదలు దయచేయమని, ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో రకరకాల రోగాలతో బాధపడుతున్న స్వస్థపరచండి ప్రభు. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయమని, రక్షణ పొందిన బిడ్డలు పరిపూర్ణ సంపూర్ణ స్థిరులై ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితాలు జీవించిన సహాయమని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.